కార్తీక పురాణం 15వ అధ్యాయము. దీప పద్మలంచే ఎలుక పూర్వజన్మ కృతితో నరరూపమండుత. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించనో పూర్తి కానే రాదు. కానీ మరి యొక్క ఇతిహాసం తెలియ చెప్పదను సావధానుడై ఆలకింపు మని ఇట్లు చెప్పను. ఈ మాసమున హరినామ సంకేతాలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకము పడి మిట్టాడుతుండ్రు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములో ఇచ్చిన ఏడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా 4 రోజులు ఇడవక చేసిన ఎడల అట్టివారు దుండుబులు మోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోతారు. 4 రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం వెలిగించి దీపం నుంచవలను. ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరో జన్మల బ్రాహ్మణుడిగా జన్మించిన. ఇతరులు ఉంచిన దీపముందు ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపం వెలిగించిన అట్టి వారం సమస్త పాపంలో హరించును. అందులకు ఒక కథ కలదు వినుమని శిలవారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నది తీరం శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మ నిష్ఠుడనే ఉదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణం పట్టణం చేయు తలుపురాగా ఆ పాడుపడ్డాయుచున్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామముకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదుతో ఒత్తులు వేసి 12 దీపములుంచి స్వామిని పూజించుదురు. నిష్ఠతో పురాణం చదువుచున్నారు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండును. ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడికి ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోటిని కరుచుకుని పక్కనున్న దీపం వద్ద వెలుతురును వచ్చెను. అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల ఎలుగుచితే దాని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను. అంటే మానవ రూపం వచ్చింది ఎలుకకి. కార్తీక మాస దీపారాధన ఫలంచే ఎలుక మానవుడు ఒకట. దాని నిష్ఠలో ఉన్న యోగ పొంగవుడు తన కన్నులకు తెరిచి చూడగా పక్కనొక్క మానవు నిలబడి ఉండట గమనించి, ఓయి నీవు ఎవడవు ఎట్లకింట్లు నిలబడుతుందే ఉండటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూషికను రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటు కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుచటే నా పాపంలో పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తుతున్నవి. కానీ ఓ మహారాజా మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపు అని కోరాను. అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకుని పోయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణువు, నిన్ను బ్రహీకుండవు పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడువు. నీ కుటుంబానికి పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై దేవ పూజలు నిత్య కర్మలో మానేసి నీచుల సహవాసం వల్ల
నిషాదాన్నము తినొచ్చు, మంచి వాళ్ళని యోగులను నిందించుచుడు, పరుల చెంత సోదర చెంత గలవడై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ సమస్త తిని బండారములు కొడు చౌకగా అనుభవించుగా ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారువై జీవించే నావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించును చుంటువి. నేను భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ములని అయితనివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రార్థించినది కాన నీవు ఈ గ్రామముకు పోయి నీవు పెరటి అందు పాట పెట్టిన ధనం అవుతావి. ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించిన. ఇట్లు కంద పురాంతరంగా వశిష్ఠ ప్రోత కార్తీక మాస మండలి పంచాదశ అధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం. తప్పులుంటే క్షమించండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.